హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ అంటే నేను మా కన్నయ్య ఎలా మనం టైం స్పెండ్ చేస్తామో మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాక అది ఈరోజు మీకు వ్లాగ్లో షేర్ చేస్తున్నాను. కన్నయ్య అప్పుడే లేచాడు. ఈరోజు యాక్చువల్లీ లంచ్ చేసుకొని వెళ్ళారు మా హస్బెండ్. క్యారేజ్ బాక్స్ అయితే పెట్టలేదు. వాడు అప్పుడే లేచాడు అనమాట. ఆ రోజు కొంచెం 12కి అలా పడుకున్నాడు. 2:30కి అలా లేచాడు. 2కి 2:30కి. ఇంకా అప్పటికి లంచ్ కూడా చేయలేదు సారు. ఇంకా వాళ్ళ నాన్న ఇంకా ఆఫీస్కి వెళ్తున్నాడని ఇంకా బయటికి అని తెలియదు. ఇంకా బయటికి వెళ్తున్నాడు. వన్స్ తను బయటికి వెళ్ళాడు, రెడీ అయ్యాడంటే మా హస్బెండ్ ఆయన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఆయన రెడీ అయితే చాలు ఇంకా తిరుగుతూ ఉంటాడనమాట. నా దగ్గరికి కూడా రాగా పిల్లలు భలేగా ఉంటారండి. అమ్మ ఎప్పుడు కావాలో నాన్న ఎప్పుడు కావాలో వాళ్ళకి బాగా తెలుసు. బయటికి వెళ్తానంటే బాగా వెళ్ళిపోతాడు అనమాట. నేను తక్కువే బయటికి. నేను ఈవినింగ్ టైమ్స్ తీసుకొని వెళ్తాను కదా. మార్నింగ్ టైమ్స్ అయితే నా పని నాకు సరిపోతుంది కదా ఇంట్లో, కాబట్టి నేనైతే బయటికి తీసుకొని వెళ్ళాను. ఇంకా వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు అబ్జర్వేషన్ అనమాట ఎక్కడికి. బట్ వాడికి ఒక ఐడియా అనమాట. షూ వేసేసుకుంటే ఆఫీస్కి నార్మల్గా స్లిప్పర్స్ వేసుకుంటారు కదా, బయటికి ఈయన షూ వేసుకొని వెళ్తే నన్ను తీసుకొని వెళ్ళడు. అంతగా ఏడ్చాడు. అయితే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మటుకు ఏడ్చాడు. ఇంకా అంటే పిల్లలకి తెలిసిపోతుంది కదా, ఓహో ఇప్పుడు ఆఫీస్ కాబట్టి నన్ను ఎలానో తీసుకొని వెళ్ళరు కదా అని వాడికి ఒక ఐడియా. బట్ చూస్తూ ఉన్నాడు ఏమన్నా తీసుకొని వెళ్తారేమో నాన్న అని. అలానే వాళ్ళ నాన్న షూ వేసుకున్నంత వరకు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు అనమాట. నేనైతే పిలుస్తున్నా, కన్నయ్య కన్నయ్య రానా, నేను తీసుకొని వెళ్తానా. రాడు. అబ్బా నాయన, అస్సలు వాళ్ళ నాన్న ఉంటే నా దగ్గరికి రాడండి. అదేంటో అర్థమే కాదు. ఏమన్నా బయటకి తీసుకొని వెళ్తాను బాగా అని అనుకుంటాడేమో. బట్ నేనైతే అంత తీసుకొని వెళ్ళాను కదా. వన్స్ నేను అంటున్నా, నాన్న వెళ్ళాక నేనే నాన్న, నేను ఈవినింగ్ తీసుకొని వెళ్తాను రా నాన్న. అక్కడే నుంచొని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అలా అనమాట. మా వాడు వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళేంత వరకు అక్కడే ఉంటాడు. అక్కడే ఉండి పడుకుంటే ఉండడు, బట్ మేలుకుంటే మటుకు బయటే ఉండి వాళ్ళ నాన్న వెళ్ళేంత వరకు చూస్తూ ఉంటాడు. నేను అదే చెప్తున్నాను, చూడు లక్కీ వాడు అసలు రావట్లేదు నా దగ్గరికి. నువ్వు ఆఫీస్కి వెళ్తున్నాను వాడు పసిగట్టాడు చూడు అని మా హస్బెండ్కి చెప్తూ ఉన్నాను. వాళ్ళే పిల్లోడండి. ఇంకా లంచ్ కూడా చేయలేదు నాన్న. చాలా లేట్ అయిపోయింది. అప్పటికే 2:30 అయింది. ఇంకా తినలేదు ఆ రోజు అని. రానన్నా బయటకు వస్తే కేకలు. ఈ మధ్య భలేగా కేకలు వేస్తున్నాడు. గట్టిగా కేకలు ఏదో మాట్లాడతాడు. వాడుగా మాటలు రావట్లేదు కదా, ఇంకా ఏదేదో అంటుంటాడు. మనకు అర్థం కావాలి. ఇంకా ఆయన వెళ్ళాక ఇలా బాబుకైతే లంచ్ చేయించేసాను. వెళ్ళాక కూడా ఏదో ఒక పని ఉంటూనే ఉంటది కదా. ఇంకా తెలిసినే కదా, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో వర్క్. అందుకే అండి జాబ్ అది మేనేజ్ చేయలేకనే నేను ఇప్పుడైతే జాబ్ చేయట్లేదు. చాలా అంటే చాలా స్ట్రెస్ అయిపోయాను ఇలా బాబుని చూసుకోక. అందుకని ఇది ఇంకా బాబు ఇంకా అన్నం అయ్యాక కాసేపు ఆడుకుంటాడు. కొంచెం టీవీ అయితే పెడతాను. ఇంకా పిల్లలకి టీవీ లేకుంటే ఎలా అండి, బోర్ కొట్టదు. మనకే బోర్ కొడుతుంది. పెద్దవాళ్ళం ఎంతసేపు ఇంట్లో ఉంటుంది చెప్పండి. ఇంకా వాళ్ళకి కొట్టదని నేనైతే కాసేపు అలా టీవీ అయితే పెడతానండి. ఒక 1/2 గంట అయితే ఖచ్చితంగా పెట్టేస్తాను. వాడు ఆడుకుంటాడు కదా చూస్తా. అది కూడా వాడికి మూడ్ ఉండాలి. ఏమైనా బొమ్మలు చూడాలి వాడికి ఇంట్రెస్ట్ ఉంటే చూస్తాడు, లేదంటే ఇంకా వస్తాడు నా దగ్గర సతాయిస్తూ ఉంటాడు. నేను అప్పుడప్పుడు వెళ్ళి అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, ఏం చేస్తాడు సారు, ఏం కథ అని. అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఓకే, పని చేసుకుంటా ఇంకా సార్ని అబ్జర్వ్ చేసుకుంటా కూర్చుంటాం మా బుజ్జోని. ఇంకా నేనైతే ఆ రోజు బియ్యం పిండికి నెక్స్ట్ దోశకైతే కొన్ని బియ్యం ఏరుతున్నాను. నేనైతే దోశకైతే స్టోర్ బియ్యం వాడుతున్నాను. అదేనండి రేషన్ ఇస్తారు కదా, ఆ బియ్యం అయితే దోశకు కానీ బియ్యం పిండికి అవే వాడతాను. బియ్యం పిండి నాకైతే కంపల్సరీ అండి. నేను కొంచెం ఎక్కువ వేస్తాను కదా బియ్యం పిండి, దానికైనా వాడుతుంటాను. అట్లా దోశకు కానీ నెక్స్ట్ ఇంకా నేను పూజ చేసుకుంటాను కాబట్టి దీపాలు కావాలి. 2 దీపాలు వేయాలంటే బియ్యం పిండి ఉండాలి. సో అందుకని అన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇది ఫ్రైడే కదా, ఫ్రైడే వ్లాగ్. ఇంకా అన్ని ఇలా రెడీ చేస్తున్నాను. ఇంకా సరే అని కాసేపు ఇంకా బోర్ కొట్టేసాడు. ఇంకా కిచెన్లోకి వచ్చాడు మా బుజ్జోడు. ఇంకా ఏవో ఒకటి గిన్నెలు ఇస్తే చాలు. బొమ్మలు తక్కువ, అసలు ఆడుకోడండి. ఈ గిన్నెలు ఉంటే ఏమి ఆనందమో. కొత్త గిన్నె ఇస్తే వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఈసారి క్యాప్చర్ చేస్తాను. ఏదైనా కొత్తది ఇస్తే వాడి ఫేస్ అయితే ఎంత వెలిగిపోతుందో తెలుసండి. అబ్బా అంత వెలిగిపోతుంది. ఇంకా ఆ రోజు అయితే ఈవినింగ్కి క్యారెట్ ఉడికించి పెట్టాను.
ఇంకా సరే అని బట్టలు కూడా తీసుకొని వచ్చాను. బట్టలు పిల్లలకి ఒక్కొక్కటి నేర్పిస్తూనే దా నాన్న అక్కడ పెడుతుర్రా అంటే ఇంక దాంతో ఆడుకుంటూ ఉన్నాడు. వాళ్ళ నాన్న చూస్తే నాకు కోపం అనిపిస్తది. వాళ్ళ నాన్న టీ-షర్టే కదా! అక్కడ ఇక్కడ అంతా తుడిచి ఇంకా ఇక్కడ తెచ్చి పెట్టాడు. నాన్న ఇక్కడ కాదు నాన్న ఇక్కడ అని వాడి చేత నేర్పిస్తూ ఉన్నాననమాట. పెడుతున్నాడు. బట్ ఇది వర్కౌట్ అవ్వలేదనమాట. వాడు బట్టలు ఇంక అన్నీ ఎక్కడంటే అక్కడ ఏసేస్తున్నాడు. ఎందుకులే నాయనా నేనే చేసుకుంటాను నువ్వు వెళ్ళు అని వెళ్ళన్నా. వాళ్ళ నాన్న ఆ బట్టలతో ఆడుకుంటూ ఉన్నాడు. బట్టలతో ఆ మీదేసుకొని ఇంక ఆడుకుంటూ ఉంటే ఇంక సరేలే ఇంక ఇది వర్కౌట్ కాదు. నేను నా పని నేను చేసుకోవడం బెస్ట్. కొన్ని నేర్పిద్దాం అనుకుంటే కానీ వీడు నాకు డబల్ పని చేసేలాగున్నాడని నేనైతే ఇంకా వద్దులన్నా. ఇంక తర్వాత ఏదో వర్క్ వచ్చిందండి. ఆ రోజు పెయింటింగ్ ఏదో చేస్తున్నారని ఇంక కాల్ చేశారు. హెల్త్ సెంటర్ వాళ్ళు, హెల్ప్ డెస్క్ వాళ్ళు కాల్ చేసి ఇంక వెళ్ళి ఇక్కడ కార్‌కి కవర్ ఎయ్యాలి. మా ఆయన లేరు కాబట్టి ఆ కార్ తీయలేరు కదా! అక్కడి నుంచి పార్కింగ్ నుంచి అని అట్లీస్ట్ కవర్ అన్నా వేసి అదే వేయమని చెప్దామని ఇంక కవర్ ఇస్తే వాళ్ళు వేసేసారు కార్‌కి. ఇంక వచ్చేటప్పుడు ఇంక యాజ్ యూజువల్ ఆ టాయ్‌తో ఆడుకొని వస్తాడు. దారిలోనే ఉంటది కదా! ఇట్లా మాకు వెళ్ళే దారే కదా! కాసేపు కూర్చొని కాసేపు ఆడుకొని వచ్చాడు. ఇంక ఇంటికి రాగానే మా బుజ్జోడికి ఆ రోజు క్యారెట్ ఉడికిచ్చి పెట్టాను. వాడికి క్యారెట్ కూడా కొంచెం అదే అండి. క్యారెట్ ఎలా అంటే నేను తిని చూస్తాను. తియ్యగా ఉంటే పెడతాను. ఒక్కొక్కసారి టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటది క్యారెట్. అది కూడా మీరు కూడా అలా ఎప్పుడైనా ఫేస్ చేసారా చెప్పండి. నాకు నచ్చితే వాడికి ఉడికిచ్చి పెడతాను. లేదంటే ఆ రోజైతే క్యారెట్ తక్కువే పెట్టాను. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి పార్క్ మా వాడికి కిందకి తీసుకొనెళ్ళాలి. పిల్లల్ని అంతే కదా! అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్నా అలా తీసుకొనెళ్ళాలి కదా! ఇంక రెడీ చేసేసాను బుజ్జోన్ని. ఇంకా స్నానం కూడా క్లైమేట్‌ని బట్టిచ్చి చేశాను. ఇప్పుడు చల్లగా ఉందనుకో జస్ట్ ఫేస్ వాష్ చేశాను. పిల్లలు కదా! ఒక్కొక్కసారి జలుబు, జ్వరం వస్తది కాబట్టి దాన్ని బట్టిచ్చి నేనైతే ఆ రోజు స్నానం చేసేసాను. చేసిన తర్వాత ఇద్దరం వెళ్ళి కాసేపు అనిపిస్తది. ఏంటబ్బా ఇది రొటీన్ లైఫ్ అని ఒక్కొక్కసారి బోర్ కొడతది. బట్ వాళ్ళు కొంచెం పెద్దగయినంత వరకు మనకింకా ఏముండదు కదా! వాళ్ళని చూసుకొని, వాళ్ళని పెట్టుకొని ఇదే సరిపోతది మనకి. ఇంకా అలా మేమైతే వెళ్ళాము. ఇంకా అలా వెళ్ళేసి కాసేపు కానీ క్లైమేట్ చాలా బావుంటదండి. ఒక్కొక్కసారి ఇక్కడ మేమున్న ప్లేస్ చాలా అంటే క్లైమేట్ ఎట్లా ఉంటదంటే ఈవినింగ్ టైమ్స్ పీస్‌ఫుల్‌గా ఉంటది. నాకైతే చాలా నేను తక్కువే బయటికి రావడం. బాబు పుట్టాకనే నేను యాక్చువల్లీ బయటికి ఎక్కువ రావడం. లేదంటే అంతగా రానండి. వాడిని తీసుకొనొచ్చి ఆడిచ్చి నాకు గూడా కొంచెం పీస్‌ఫుల్ అనిపిస్తది మైండ్. ఇట్లా వాడు ఆడుకుంటాడు గదా! కాసేపు నేను అలా కూర్చుంటాను. ఇంకా అసలు ఈ మధ్య అబ్జర్వ్ చేయట్లేదు. వాడు వెనకాల నేను వస్తున్నానా లేదా అని గూడా చూడడండి. అట్లనే వెళ్ళిపోతున్నాను. నేనైతే పరిగెత్తేసాను. తర్వాత ఇట్లా వస్తుంటే మా ఫ్రెండ్స్ కనిపించుంటే వాళ్ళకి కొంచెం హాయ్ చెప్పేసి వాళ్ళ అబ్బాయి గూడా ఉన్నాడు. వాడితో కాసేపు కేకలు చూడండి ఎట్లా ఏస్తున్నాడో యాక్చువల్లీ నాకు తొందరగా వెళ్ళడానికి కుదరట్లేదు 6 కల్లా. ట్రై చేయాలి. ఇప్పుడు మనకి చలికాలం గదా! దోమలు గూడా ఎక్కువున్నాయి. ఈసారి నుంచి 5:30 కల్లా 6 కల్లా తీసుకొని పోయి 7 కల్లా రావాలి. అలా ప్లాన్ చేయాలి. వాడు గూడా ఆడుకుంటాడు. ఇప్పుడు చాలా దోమలు ఉంటున్నాయి. అదే రా నాన్న వెళ్దామన్నా ఆహా! గట్టిగా కేకలు నాకు తెలిసి మా కమ్యూనిటీ మొత్తం వినిపిస్తది వీడి కేకలు అనిపిస్తూ ఉంటది. అంత గట్టిగా చేస్తాడు. అలా కాసేపు ఆడిపిచ్చుకొని కన్నయ్యని ఇంకా ఇంటికి తీసుకొనొచ్చేసాను. అలా అన్నమాట. ఒక్కొక్కసారి నాకైతే బోర్ కొడతది. బట్ ఓకే. తప్పదు. పిల్లల్ని చూసుకొని ఆడించుకొని రావాల్సిందే. అలా నడుస్తూ వెళ్తుంటే పిల్లలు నడిచేటప్పుడు క్యూట్ అనిపిస్తది. వాళ్ళకి ఇప్పుడే నడకొస్తది గదా! కాబట్టి వాళ్ళు నడిచేది మా బాబు అనే కాదు ఎవరిదైనా నేను చిన్నప్పుడు చూసేదాన్ని గదా! చిన్న పిల్లలు భలే క్యూట్ ఉంటదండి వాళ్ళ నడక మటుకు. ఎందుకో తెలీదు నాకు వాళ్ళ నడక అనేది చాలా ఇష్టం. నడిచేదాకా ఉంటది గదా! గానీ వాడు నడిచేది నాకు నచ్చి తీసుకున్నాను. అది ఫాస్ట్‌గా నడుస్తారు. అది నడిచేది వాళ్ళది బాగా అనిపిస్తది నాకు. కానీ రాననన్నా చూడండి ఎంత సినిమా చేస్తాడో అంత సినిమా చేస్తాడు సారు. ఇంకా చూడండి పరిగెడతా అలా ఇంటికొచ్చేసాను. వాడికి కూడా ఫుడ్ తినిపిచ్చేసాను. ఇంకా ఇక్కడైతే నా టాస్క్ వాడిని పడుకోబెట్టాను. అందుకే కొంచెం రిలాక్స్‌గా ఫేస్ పెట్టాను. పడుకోవడం తెలిసిందే కదా! పెద్దయ్యే కొద్దీ వీళ్ళు పడుకుండేది తక్కువే గదా! వాడిని పడుకోబెట్టేసి నేను గూడా దోసకేసాను గదా! దోసకి గూడా వేసేసుకొని ఇంకా నేను గూడా డిన్నర్ చేయాలి. ఆయన వచ్చేసరికి 10:30 అలా అవుతుందనమాట. అందుకని నేనైతే ఆ రోజు రైస్ చేశాను. డిన్నర్ పప్పు అది తినేసి
అలా నా డేని కంప్లీట్ చేశాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి షేర్ చేయండి.